బీసీలకు 42% కోటా కోసం బీసీ సంఘాల నేతలు మేధావులు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యారు. తెలంగాణలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ ఏకీగ్రీవంగా ఆమోదించాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కార్తో పాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు బీసీల పోరు గర్జన పేరిట మహాధర్నా నిర్వహించనున్నాయి. ధర్నాలో పాల్గొనేందుకు బీసీ సంఘాలకు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లలో సోమవారం బయలుదేరారు. వీరికి సంఘీభావం ఏపీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మరో 1500 మంది హాజరు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం జరిగే ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల సీనియర్ లీడర్లు పాల్గొనే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే ఈ బిల్లును అసెంబ్లీ, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించుకుంది. పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్ను చేర్చాలని డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్ నెలంతా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి వచ్చే పార్టీల నేతలతో అఖిలపక్షంగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రధానమంత్రి, రాష్ట్రపతి అపాయింట్మెంట్కు సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందే రాష్ట్రంలోని సుమారు 12 బీసీ సంఘాలు బుధవారం జంతర్ మంతర్ దగ్గర మహాధర్నాకు సిద్ధమయ్యాయి. మరి ఈ ధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆహ్వానించిన బీసీ సంఘాల నేతలు మరోసారి ఆయనను కలవనున్నారు. అయితే రాహుల్తో పాటు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులు, ఎంపీలను ఈ ధర్నాకు బీసీ సంఘాల నేతలు ఆహ్వానించారు.